నమస్తే. గత 10 సంవత్సరాల పోరాటం బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ 10 సంవత్సరాల నుండి ఎన్నెన్నో మీ ముందు అలరించిన విషయాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. నువ్వో రాయి నేను శిల్పి నుండి, అన్నదమ్ముల సాంగ్ నుండి, యాడబోయినావో మనిషి నుండి, మాయేరా మాయే అనే సాంగ్ నుండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అమ్మ గీసిన బొమ్మ నేను సాంగ్లో, నాన్న సాంగ్లో, ఎన్నో సాంగ్స్లో ప్రతి ఒక్కరూ ఏడ్చిన వైనం. ఈ సమాజంలో ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ సమాజంలో ఫిలిం ఇండస్ట్రీకి ధీటుగా నిలబడాలనే ఒక ఉద్దేశంతో ఒక సత్మార్గం పిల్లలు కూడా యూట్యూబ్ చూసి చెడిపోవడం కాదు, యూట్యూబ్ని చూసి కొన్ని విలువలు బంధాలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆవిష్కరించుకునేదానికి హిందూబద్ధమైన ప్రతి ఒక్క ధార్మికమైన విషయాల గురించి కానీ సాంగ్స్ గురించి కానీ చాలా వరకు మీ ముందుకు తీసుకొని వచ్చినాం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ. అదేవిధంగా బీవీఎం మిషన్ అనేది స్థాపించి ఎన్నో రాజకీయ పార్టీలకు కూడా సపోర్ట్ చేస్తూ తప్పకుండా రాజకీయంగా కూడా ఒక వినూత్నమైన గొప్ప రీతిలో రాజకీయ నాయకులు రావాలని చెప్పని ఈ బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ 24 గంటలు పరితపిస్తూ వచ్చింది. ఈరోజు మీ ముందుకి బీవీఎం ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షం ప్రశ్నించడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్, ఏ విధంగా అయితే మా టీవీ, జెమినీ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, ఏ టీవీలు ఉన్నాయో అదేవిధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ నుండి బీవీఎం ఆంధ్రప్రదేశ్ అనే ఒక వినూత్నమైన సరికొత్త ఛానల్ని పారదర్శకతంగా ఎటువంటి రాజకీయాలకి లోబడకుండా ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఈటీవీ చంద్రబాబు నాయుడు గారిది, టీవీ5 చంద్రబాబు నాయుడు గారిది, మహా న్యూస్ చంద్రబాబు నాయుడు గారిది, ఏబిఎన్ చంద్రబాబు నాయుడు గారిది. నెక్స్ట్ ఈ విధంగా చూస్తూ పోతే టీవీ9 ప్రైమ్ పవన్ కళ్యాణ్ గారిది, 99 టీవీ పవన్ కళ్యాణ్ గారిది. ఇలా ఛానల్స్ అనేటివి ఒకరికి భజన చేయకుండా ప్రజల పక్షాన ప్రశ్నించే నిజమైన వ్యవస్థ వేదిక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కరువైంది. కాబట్టి ఈరోజు బీవీఎం ఆంధ్రప్రదేశ్ అనే ఒక సరికొత్త ఛానల్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. దీన్ని తీసుకుంటే బీవీఎం ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షం ప్రశ్నించడం కోసం మేము ప్రజల పక్షంగా నిలిచి సమగ్ర విశ్లేషణ, స్పష్టమైన వార్తలు మరియు నిష్పక్షపాత దృక్కోణంతో మీ ముందుకు వస్తున్నాం. రాజకీయ విశ్లేషణలు, తాజా వార్తలు, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై లోతైన అధ్యయనం, ఇవన్నీ మీకోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం నిజమైన వార్తలు, అసలు విశ్లేషణ, సమకాలీన రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సమస్యలు, ఇవన్నీ మా ధ్యేయం. ప్రతి వార్తకు నిజానిజాలు తెలిపే సత్య వేదిక ఈ ఒక వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తాజా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అని చెప్పి పెట్టినారు. మా జీవితంలో ఇంతవరకు బీవీఎం క్రియేషన్స్ పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి అని చెప్పకుండానే బీవీఎం క్రియేషన్స్కి లక్షలాది మంది సబ్స్క్రైబర్స్, కోట్లాది మంది వ్యూస్ని సంపాదించుకున్న ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ బీవీఎం సంస్థ ఏ రోజు సబ్స్క్రైబు, లైక్, షేరు ఏది అడగదు. తప్పకుండా మీరందరూ భాగస్వామ్యం కావాలా. అందరం కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈరోజు అందరూ కలిసి కట్టుగా పాటుపడాలా. ప్రజల పక్షాన నిలదీసి ప్రశ్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బీవీఎం శివశంకర్. ఎస్ బీవీఎం క్రియేషన్స్ ఒక అద్భుతమైన, ఒక మహా అద్భుతమైన
ఒక వండర్ఫుల్ వేదిక మేమందరూ ఊహించింది కాదు. నువ్వరాయన శిల్పి 34 మిలియన్స్. BVM క్రియేషన్స్ అద్భుతం, ఒక మహా అద్భుతం. ఈ జగత్తులో ఒక అద్భుతమైన వేదికగా, ఒక వండర్గా. యూట్యూబ్ అప్పుడప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతా ఉంది, ఎవరికి తెలియదు సాంగ్స్ చేయడం అవి ఇవి. ఆ టైంలో ఒక్క బ్లాస్ట్, ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయింది నువ్వరాయి నేను శిల్పి సాంగ్. ఈ నువ్వరాయి నేను శిల్పి సాంగ్ ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి అందరి గుండెల్లో మన్ననలు పొందింది. ఈ సాంగ్లో నేను యాక్ట్ చేసినాను. నువ్వరాయి నేను శిల్పి సాంగ్లో ఈ BVM శివశంకర్ యాక్ట్ చేసినాడంటే ఎవరు నమ్మరు. ఇదేంటి నాయనా, ఆ వీడియోకి ఇప్పుడుండే దీనికి ఏమన్నా సంబంధం ఉందా? చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత ఈ సాంగ్ నేను తీశానంటే, ఈ సాంగ్ ని నేను యాక్ట్ చేశానంటే ఎవరైనా నమ్ముతారా? భగవంతుడు ఒళ్ళులో ప్రవేశించి ఆయన డైరెక్ట్ చేసి ఆయన ఒళ్ళులోకి వచ్చి యాక్ట్ చేస్తే ఇది జరుగుతుంది. కానీ ఇలాంటి అద్భుతమైన కళాఖండాన్ని, అద్భుతమైన యాక్టింగ్ ఇది నేను చేసినానంటే నమ్ముతారా ఎవరైనా? ఇది BVM శివశంకర్ చేసినంటే నమ్ముతారా? ఇది భగవంతుని ఇచ్చా, దైవ ఇచ్చా. దీనికి గ్రేట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాల్సిన 2 వ్యక్తులు ఉన్నారు. చరణ్ అర్జున్ మ్యూజికల్ ఎమోషన్. ఆ మహానుభావుడు తీసింది 1, 2, 3 కాదు. చరణ్ అర్జున్ మ్యూజిక్. చరణ్ అర్జున్ గారి గురించి ప్రత్యేకించి నేను ఈ సందర్భంగా మాట్లాడదలుచుకోవాలనుకుంటా ఉన్నాను. చరణ్ అర్జున్ ఈ ఒక పేరు కాదు, ఇది ఒక బ్రాండ్. ఒక్క సాంగ్ కాదు, 2 సాంగులు కాదు, యూట్యూబ్ చరిత్రని రూపురేఖలు మాపేసిన ఒక వ్యక్తి చరణ్ అర్జున్ గారు. మీకందరికీ తెలియకపోవచ్చు, ఈ రోజుటికి ఎక్కడ చూడు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ సాంగ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే ఆయన రాసిన సాంగ్స్. స్టైల్ మూవీలో మెరుపై సాగరా ఆ గెలిపే నీదిరా, అద్భుతమైన సాంగ్. రా 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 రమ్మంటున్నా రంగంలో సిద్ధంగా ఉన్న చావోరవో తేలాలిప్పుడే డ్యాన్స్, సన్నాబన్న సాంగ్స్ ఇవంతా అద్భుతమైన సాంగ్స్. డాన్ మూవీ కానీ, శివశంభో శంభో శివశంభో సాంగ్ కానీ, ఈ విధంగా చూసుకుంటే డిల్లక 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 డిల్లా సాంగ్ కానీ, ఇట్లా ఆయన సాధించిన సాంగ్స్ కొన్ని 3,000 పైచిలుకు సాంగ్స్ ఉన్నాయి ఆయనవి. ఆయన వాగ్గేయకారుడు. అనర్గళంగా సాంగ్ని అట్లే డైరెక్ట్గా మ్యూజిక్ చేయగలుగుతారు. ఒక వాగ్గేయకారులు ఫిలిం ఇండస్ట్రీలో రేర్గా అరుదుగా పుడతారు. ఆయన 18 ఏళ్ళు 16 ఏళ్ళ వయసు నుండినే ఆయన ఎంతో గొప్ప గొప్ప సాంగ్స్ని అంతా కూడా పెన్ను పేపర్ పెట్టి రాయడం కాదు, డైరెక్ట్గా అనర్గళంగా స్టూడియోలో అలాగే పాడేసి మ్యూజిక్ కంపోజ్ చేసి ఇట్లా ఇచ్చేంత కెపాసిటీ ఉండేట్ల వ్యక్తి చరణ్ అర్జున్ గారు. అదేవిధంగా సురేష్ సూర్య, మీకందరికీ తెలియకపోవచ్చేమో, కొన్ని వందలాది సాంగ్స్ వచ్చేసి సురేష్ సూర్య డైరెక్షన్లో జరిగింది. చరణ్ అర్జున్ గారి ఆశీర్వాదంతో ఒకానొక టైంలో మాకు అమృతం అనేది తెలియదు, మ్యూజిక్ అనే ఒక అమృతం అనేది తెలియదు, అమృతపు చుక్క గురించి ఎదురు చూస్తూ ఉంటాం. అట్లాంటిది బకెట్లు 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 అమృతం జిక్తే ఎంత ఆనందం ఉంటుంది. అట్లా చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ అనేది కరువులో ఉంటే ఆ రోజు సూర్యకి కానీ డైరెక్టర్ సురేష్ సూర్య మాట్లాడుకోవాల్సింది. అద్భుతమైన ఒక డైరెక్షన్ చేసి, అదేవిధంగా మొత్తం టీం అంతా కూడా సుధా కానీ, జయ కానీ, సాయి కానీ, అదేవిధంగా US విజయ్ కానీ, అదేవిధంగా అనిల్ అనే వ్యక్తి కానీ, ఒకరిద్దరు కాదు, BVM సంస్థలో 1, 2, 3 అని కాదు, వినోద్ అనే వ్యక్తి కానీ, చాలామంది BVM టీంలో కొన్ని ఏండ్లకు ముందే వర్క్ చేసిన వైనాల్ని మేము చూసినాం.
ఈ విధంగా బీవీఎం క్రియేషన్స్ అనేది ఒక అద్భుతమైన వేదిక. ఈ అద్భుతమైన వేదికలో 1, 2, 3 చూడండి. ఎస్, ఇలా చూసుకుంటూ పోతే అన్నదమ్ముల సంఘం, నేను గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. నేను గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. అన్నదమ్ముల పైన సాంగం. ఇది మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కొన్ని వేల మంది, కోట్ల మంది అన్నదమ్ములు కలిసిన వైనం చూసినాం. ఎక్కడికి వెళ్ళినా అన్నదమ్ములు ఎంతోమంది విడిపోయిన ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు ఎంతోమంది కలిసినారు. కాబట్టి ఆషామాషి అయిన సాంగ్స్ కాదు ఈ సాంగ్స్. మాయేరా అంతా మాయేరా. అద్భుతమైన కావ్యాలు. ఫిలిం ఇండస్ట్రీకి ధీటుగా, ఫిలిం ఇండస్ట్రీకి సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని చెప్పని వచ్చిండే సాంగ్స్ ఇవన్నీ. పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం ఎంతో మంది, కొన్ని వేల కోట్ల మంది సెర్చ్ చేసినారు. ఎవరు వీళ్ళు, హూ ఆర్ దే, ఎవరు 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 వీళ్ళు ఎక్కడుంటారు. ఇన్ని రోజులకి మీ అందరూ ముందుకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. జరిగేదంతా మాయేరా, మాయేరా, అంతా మాయేరా. మన వాళ్ళు మందన్నది ఒక మాయేరా, జనం ఒక మాయేరా, ఒక మాయేరా. ఈ సాంగ్లో నేను యాక్ట్ చేసినానంటే నమ్మసక్యమా? ఏం సార్, ఇలా ఈ ఛానల్ పెట్టి దాదాపు 10 సంవత్సరాల కాలం, 10 సంవత్సరాల నుండి యూట్యూబ్ అప్పుడప్పుడే మెల్లమెల్లగా వస్తూ ఉంటే ఏర్పరిచిన ఛానల్ ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చినాం. కొన్ని లక్షల వ్యూస్, ఎక్కడ ఎవరికి కాపీరైట్ వేయలేదు. కాబట్టే మన ఛానల్ కంటే అదర్ ఛానల్స్లో కొన్ని కోట్ల వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. ఎక్కడా కాపీరైట్ వేయలేదు. ఈవెన్ ఈటీవీ వాళ్ళు కానీ మొత్తం అందరూ సాంగ్స్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి బీవీఎం క్రియేషన్స్ అనేది ఇది ఆషామాషి అయిన వేదిక కాదు. దాదాపు 10 సంవత్సరాల నుండి ఇది ఎట్లా పుట్టింది, ఇది ఎట్లా పెరిగింది, దీని వెనక పరమార్థం ఏమి, అసలు దీని వెనక ఏమి, ఎందువల్ల ఈ ఛానల్ని పెట్టవలసి వచ్చింది అనేదానికి లక్షాంతర కారణాలు ఉన్నాయి. 18 ఏళ్ళ వయసులో బీవీఎం అంటే ఏదో ఒక సంస్థ పెట్టాలా, ఏ సంస్థ పెట్టాలని తెలియదు. వయసు 16-17 ఏళ్ళు, ఏదో సాధించాలా, ఏం సాధించాలో తెలియదు, బట్ సాధించాలా. ఏం సాధించాలో తెలియదు, బట్ సాధించాలా. ఏదైనా మంచిగా ప్రపంచంలో ఏదో ఒకటి చేసుకొని రావాలా. చేసుకొని రావాలంటే ఏం చేయాలా? ఒక కంపెనీనో ఏదైనా ఒకటి పెట్టాలా. ఒక కంపెనీ, ఒక వేదిక ఉండాల. ఆ వేదిక ప్రపంచాన్ని మార్పు తీసుకునే విధంగా ఉండాలి. ఆ వేదిక ఏదైతే బాగుంటుంది, దానికి ఒక లోగో క్రియేట్ చేయాల. ఆ లోగో ఎట్లుంటే బాగుంటుంది? ఆ లోగో వచ్చేసి ఇందాక మీరు చూసినారు, పెద్ద సైజులో మీరు వచ్చేసి బీవీఎం క్రియేషన్స్ లోగోనే కొడితే మీకు వస్తుంది. ఎస్, బీవీఎం
ఎస్, ఒక లోగో క్రియేట్ చేయాల. ఈ లోగో ఎట్లుండాల? అసలు ఈ లోగో క్రియేట్ అవ్వడానికి ఎన్నెన్నో తిప్పలు పడినాం.